హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అక్కడక్కడ ఒక మంచి మాటలు కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి పిల్లల ఓల్డ్ ఫ్యాంట్ అనమాట. ఇదైతే మంచి కాటన్, తర్వాత డార్క్ బ్లూ అయితే ఉన్నది కలరు. కాకపోతే ఏంటంటే మనం కాటన్ అంటే కలర్ షేడ్ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా అయితే మారింది, కానీ డిజైన్ వైజ్ బాగుంది కదా. ఇంకా ఓల్డ్ అయినా సరే ఇంకా మిక్సీ మీద వేసుకుంటే బాగుంటుంది కదా లుక్ అని చెప్పేసి ఇంకా దీన్ని అయితే కట్ చేస్తున్నా. కొన్ని ఏంటంటే కొత్తవైనా సరే మనకి వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. కొన్ని డ్రెస్సుల మీద కొన్ని ఎంత పాతవై చిరిగిపోయినా సరే వాటితో ఒక రకమైన ఎమోషన్ అయితే ఉంటుందన్నమాట. చాలా నచ్చుంటాయి ఆ డ్రెస్ అనేది. దాన్ని మనం ఎవరికైనా ఇవ్వాలన్నా చాలా బాధగా అనిపిస్తుంది. వాటిని మనం ఏం చేస్తామంటే పాతది అయిపోయినా సరే దాచుకుంటాం అన్నమాట. అలాగా నా దగ్గర కొన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసేది నాన్ వెజ్ చేసిన తర్వాత కిచెన్ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది. చాలామంది ఎక్కువ తినేవాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మేమేంటంటే చాలా తక్కువ అనమాట నాన్ వెజ్ తినడం. కాబట్టి అంటే ఆ స్మెల్ ఇలాంటిది ఏంటంటే తక్కువ తినడం వల్ల అప్పుడప్పుడు చేసుకున్నా సరే పడదనమాట. ఆ స్మెల్ అంతా లేకుండా నీట్గా ఉండేలాగా చేసుకుంటాము కిచెన్ మొత్తము. తర్వాత వెజిల్స్ అన్నీ కూడా. ఇంకా చికెన్ కాబట్టి అంత స్మెల్ రాదు, కానీ ఇంకా ఎగ్ కూడా స్మెల్ వస్తుంది. ఎగ్, ఫిష్, ఫ్రాన్స్ ఇలాంటివన్నీ కూడా అంటే అవన్నీ ఏం చేయము. చికెన్ చేసినా సరే ఇలా క్లీన్ చేసుకుంటాను. ఈరోజు అయితే నాన్ వెజ్ ఫ్రై, తర్వాత కర్రీ అయితే చేశాను. చాలా రోజులైందని ఇంకా ఈరోజు అయితే ఈ పని అయితే పెట్టుకున్నా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా మీతో అయితే ఈ విషయం అయితే షేర్ చేస్తాను. మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక హెల్ప్ అనేది చేశారనుకోండి, చేసిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ ఆ హెల్ప్ తీసుకున్న వాళ్ళైతే అసలు ఎప్పటికీ మర్చిపోకూడదు. మనము వాళ్ళకి తిరిగి అదే టైంలో హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళనైతే అస్సలు మర్చిపోకూడదు. కానీ అప్పుడప్పుడు మనమైతే వాళ్ళకి వెళ్తూ మాట్లాడుతూ అయితే ఉండాలి. వాళ్ళకి చెప్పకపోయినా వాళ్ళు ఏది అవసరమో తెలుసుకొని మనకు చేతనైనంత వరకు చేయాలి. ఎందుకంటే మనకి అవసరమైనప్పుడు వాళ్ళు చేయబట్టి మనం ఆ అవసరాన్ని అధిగమించి తర్వాత స్టేజ్కి అయితే వచ్చి ఉంటాం కదా. ఆ విషయం అయితే అస్సలు మర్చిపోకూడదు అన్నమాట. నేనేంటంటే పిల్లలకి కూడా సేమ్ ఇదే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. మనకి ఉన్నంతలో అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి, ఉన్నవే సర్దుకుంటూ ఉండాలి. ఉన్నంతలో ఎవరికైనా చేతనైనా సహాయం అయితే చేస్తూ ఉండాలి. మనం ఇప్పుడు 1 రూపీ సంపాదించామనుకోండి, దాంట్లో ఒక 10 అంటే 10 పైసలు కానీ, లేదు అట్లీస్ట్ 5 పైసలు అయినా సరే మనము ఒకరికి సహాయం చేసేలాగా ఉండాలన్నమాట. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకే స్టేజ్లో అయితే ఉండరు కదా. అదైతే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. మనం మనీ పరంగా ఎక్కువ సహాయం చేయలేకపోవచ్చు, కానీ మాట సాయం అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట మనకు వీలున్నంత వరకు కూడా. ఎందుకంటే లైఫ్లో హెల్ప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నా లైఫ్లో నేను చూశానన్నమాట. కొంతమంది సహాయం వల్లే నేనైతే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా లైఫ్లో మర్చిపోనన్నమాట. వాళ్ళు ఇన్ కేస్ మనల్ని మర్చిపోయినా సరే మనం మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ బిజీ లైఫ్లో పడిపోయి మనము మన పాస్ట్ని మర్చిపోతూ ఉంటాము. ప్రతిరోజు గుర్తు చేసుకోలేకపోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే మనము ఈ బిజీ లైఫ్కి కొంచెం బ్రేక్ ఇచ్చి పాత రోజులన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి మన లైఫ్లో మనకు చేసిన వాళ్ళందరూ కూడా గుర్తుంటారనమాట. మన పని అయిపోయింది కదా, ఇంకా తర్వాత మన బిజీలో ఉండిపోదాము అనుకుంటే ఇంకా వాళ్ళనైతే మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోలేము. మనం సహాయం చేసిన వాళ్ళనైతే అసలు ఎప్పుడూ మర్చిపోకూడదు. అది ప్రేమతో అయి ఉండొచ్చు, జాలితో అయి ఉండొచ్చు, లేదు సమాజం కోసం అయి ఉండొచ్చు. అది ఏ కారణమైనా సరే మనకు సహాయం జరిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా. చిన్నప్పటి రోజులే చాలా చాలా బాగుండేవి. అప్పుడు ఏంటంటే ఇంటికి ఒక టీవీ ఉండేది కాదు. ఒక 2-3 ఇళ్ళకి, లేదు అంటే 10 ఇళ్ళకి ఒక్క టీవీ ఉండేది. అందరం కలిసి సాయంత్రం అక్కడికి వెళ్ళి
కూర్చొని చూసేవాళ్ళం. ఇలాంటి చాలా చాలా రోజులైతే ఇప్పటి పిల్లలు చాలా మిస్ అవుతున్నారు. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి సెలవు ఉన్న రోజుల్లో అయినా సరే చదువు అనకుండా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్తో కాసేపు ఆడుకునేలాగా, టైం స్పెండ్ చేసేలాగా వాళ్ళనైతే వదిలేసేయాలి. అంటే కేర్ఫుల్గా వదిలేసేయాలి. అలా అని చెప్పి మనం పట్టించుకోకుండా అయితే ఉండకూడదు. వాళ్ళు ఎక్కడున్నారు, సేఫ్టీగా ఉన్నారా అని చెప్పి వాళ్ళకి కొద్దిగా టైం అనేది ఇచ్చేసేయాలన్నమాట. అప్పుడే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోగలరు. ఎంతసేపు చదువు అంటే కనుక వాళ్ళకి అసలు సమాజం గురించి ఏమీ తెలియదు అన్నమాట. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే లోకజ్ఞానం ఒక్కొక్కసారి తెలియదు. అంటే ఎవరు ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నదైతే తెలియదు. ఈజీగా మోసపోతూ ఉంటారు. కానీ వాళ్ళు స్టడీ పరంగా, స్టేటస్ పరంగా హై రేంజ్లో ఉంటారనమాట. కానీ కొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ లేదు చిన్న చిన్న పనులు చేసుకున్నా సరే వాళ్ళకి సమాజం గురించి, వ్యక్తిత్వాల గురించి అన్నీ తెలిసే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇలాగా అందరితో కలిసి ఏది మంచి చెడు అనేది తెలుసుకుంటారు కాబట్టి మనం ఏంటంటే పిల్లల్ని మరీ స్ట్రిక్ట్గా కాకుండా వదిలే దగ్గర వదిలేస్తూ ఉండాలన్నమాట. అదైతే ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్న చిన్న మ్యాటర్ అనమాట. కొంతమందికి తెలిసే ఉండొచ్చు, కానీ నాకెందుకో ఇలా చెప్పాలి అనిపించింది. అందుకే మీతో అయితే షేర్ చేశాను. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా చూశారు కదా వ్లాగ్లో, అలా చేసుకుంటానన్నమాట. నేనైతే నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ ఇలా చేస్తాను. నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్లీ మొత్తం కూడా కిచెన్ అంతా ఇలా చేసుకుంటాను. ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసరికి ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా రేపటి కోసం ఇడ్లీ పిండి అయితే కొద్దిగా బయట తీసి పెట్టేశాను. ఇంకా పిల్లలకి మేమైతే టీ తాగేసాము. ఇంకా పిల్లల కోసం పాలు కాంచి దాంట్లో చాకోస్ వేసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే చలికాలం కదా, కొంచెం పెందలాడి నిద్రపోతారు. అంటే 9కి అలాగే నిద్రపోతారు. ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్ మరలా 7:30, 8 కల్లా డిన్నర్ అంటే తినరు. కాబట్టి ఇంకా ఈ చలికాలం మొత్తం కూడా ఏంటంటే ఈవినింగ్ టిఫిన్ స్కిప్ చేసేసి ఇంకా పాలు లేదు అంటే కొద్దిగా ఏదైనా స్నాక్స్ తీసుకొని 7:30 కల్లా డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాము. ఇంకా ఈ దోశ పిండి ఉంటే కనుక ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా సరే దోశలు అయితే వేసుకోవాల్సిందే. ఇంకెలాగో కొద్దిగా చికెన్ కర్రీ ఉంది అనేసి ఇంకా దోశ పిండిలో కొద్దిగా పెరుగు కూడా కలిపి పెట్టాను. చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా వస్తాయి పెరుగు వేసుకుంటే. ఇంక ఇక్కడ వచ్చేసరికి కిచెన్లోకి టవల్స్ ఉంటాయి కదా, వాటిని నేను సపరేట్గా ఏం కొనకుండా మనకి వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా ఇంట్లో, అయితే సిల్క్ కాదు కాటన్వి, వాటిని కట్ చేసి ఇలాగా అప్పటికప్పుడు మళ్ళీ వెతుక్కోకుండా కట్ చేసి పెట్టేసి ఇంకా కిచెన్లో ఒక చిన్న బ్యాగ్లో పెట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్కసారి హ్యాండ్స్తో అంటే తుడుచుకోవడానికి అలా ఒకటి, మామూలుగా వంట గిన్నెలు పట్టుకోవడానికి ఒకటి అలాగా యూస్ చేసుకుంటూ ఉంటాను. ఇంకోటి ఈ కౌంటర్ టాప్ తుడుచుకోవడానికి ఇలాగా వేటికి అది సపరేట్గా పెట్టుకొని ఉంటాను. ఇంకా అయిపోయాయి అనుకోండి, ఇంకా మళ్ళీ ఎలాగో మనకి పాత వస్తువు ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసి పెట్టేస్తా. ఇంకా ఈ ఫ్యాంట్కి మంచిగా ఉంది ఎలాస్టిక్, సాగలేదన్నమాట, చాలా గట్టిగా కూడా ఉంది. ఇంకా దాన్ని వేస్ట్గా పడేయడం ఎందుకని దాన్ని కట్ చేసి తీసి పెట్టా, ఇంకో దానికి యూస్ చేసుకోవచ్చు కదా అనేసి. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్, ఎలాస్టిక్స్, మనకి బటన్స్ అన్నీ కూడా తీసి ఒక బాక్స్లో వేసేస్తాను అనమాట. అవసరమైనప్పుడు ఆ బాక్స్ని ఓపెన్ చేసి నేనైతే వాటిని రీయూజ్ చేసుకుంటూ ఉంటా. ఇక్కడ మా పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి ఒక చిన్న గిఫ్ట్ అయితే చేసుకుంటున్నారు. దానికోసం ఇది థర్మోకోల్ షీట్ ఉంటే దాన్ని ఏదో ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వాటికి ఏదో చేసుకుంటున్నారనమాట. ఇంకా నేనైతే దోశలు అయితే వేసేస్తున్నా. కొద్దిగా రైస్ కూడా ఉంది, మధ్యాహ్నంది కాబట్టి ఇంకా 2 దోశలు, కొద్దిగా అన్నం. ఇంకా మరలా రైస్ పెట్టేసామనుకోండి అది ఎలాగో వేస్ట్ అయిపోతుంది, మిగిలిపోతుంది. ఇంకా అందుకనేసి ఇలాగా చేసేసాను. ఇంకా ఓవరాల్గా డిన్నర్ కంప్లీట్ అయింది. ఇంకా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే స్కిప్ చేస్తానేమో కానీ వెజిల్స్ క్లీన్ చేయడం నైట్. నాన్ వెజ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సిందే. ఇంకా వీటిని క్లీన్ చేసుకుంటూ పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళని చూస్తూ, లేదు అంటే ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారనమాట. ఇంకా చూస్తూ వాళ్ళకి వచ్చిన డౌట్లు అవి క్లియర్ చేస్తూ ఇంకా నేను నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ
వాళ్ళ స్కూల్లో టీచరు ఎవరి దగ్గరైనా పాతది స్కూల్ బ్యాగ్ ఉంటే ఒకటి తీసుకురమ్మన్నారంట. ఇంకా మా దగ్గర అయితే పాత బ్యాగులు ఉన్నాయి, ఇంకా అదైతే ఒకటి ఇచ్చి పంపిస్తున్నా. వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో బాబుకి బ్యాగ్ లేదు, కవర్లో తీసుకెళ్తున్నారు, మీ దగ్గర ఉంటే ఇవ్వండి ఇస్తానని చెప్పిందంట. ఓకే, అది మంచిదే కదా అనేసి ఇంకా నేనైతే తీసి బ్యాగ్లో పెట్టా. రేపు ఉదయం మరలా మర్చిపోతానేమో అని చెప్పేసి ఇప్పుడే పెట్టాను. వచ్చిన తర్వాత స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా మనం అడుగుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ప్రతిదీ కూడా చెప్తారు ఓపిక్గా. అలా అడుగుతూ ఉంటేనే మనకి స్కూల్లో జరిగే విషయాలు, వీళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారు అన్నవైతే తెలుస్తాయి. పెద్ద టైం కూడా పట్టదు, జస్ట్ ఒక 10-15 మినిట్స్ వాళ్ళ దగ్గర కూర్చొని అన్నీ అడిగితే సరిపోతుంది కదా. అలా అయితే డైలీ చేస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళకి ఏదైనా కావాలి అంటే ముందుగానే అప్పటికప్పుడు ఇచ్చేస్తాను అనమాట. స్కూల్కి వెళ్ళాల్సినవి ఉదయం మర్చిపోతాను అనేసి పనిలో పడి. ఇంక ఇక్కడ నైట్ ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు, లేదు ఇల్లు మొత్తం నీట్గా ఉన్నప్పుడు ఇలా ధూపం అయితే వేసేస్తుంటా. ఇదైతే దేవుడి దగ్గరది ఏం కాదు, హాల్లో కానీ కిచెన్లో కానీ అలాగా పెట్టుంటా అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనేసి. మామూలుగా మనం కర్పూరం కూడా వెలిగించుకోవచ్చు, కాకపోతే ఈరోజు ధూపం వేసా. ఎందుకంటే ఇంతకుముందు వేసున్నా కొంచెం మిగిలింది, ఇంకా అదే వేసి అంటే సగం వెలిగి ఆరిపోయి ఉన్నదనమాట. ఇంకా ఆ సగాన్ని ఇలాగా వెలిగించేసి పెట్టేశాను. అదండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. ఇంతసేపు మీ టైంని స్పెండ్ చేసి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్.